ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ పశ్చిమ బెంగాల్లో కూడా మొదలు పెడుతున్నారు. సువేందు అధికారి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మమతకు భారీ స్ట్రోక్ అయితే తగలబోతోంది. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. జూన్ 1 నుంచి ఉచిత బస్సు. సువేందు అధికారి మాస్టర్ స్ట్రోక్. తృణమూల్కు బిగ్ చెక్ అని చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్లో అధికార మార్పిడి అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాకులను ఇస్తోంది ఇక్కడ ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే ఈడీ ఐటీ దాడులు జరుగుతున్నాయి. అక్కడ వ్యతిరేకంగా ప్రచారం చేసిన సెలబ్రిటీలను కూడా వదలటం లేదు. వారిపై కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇక అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళల కోసం ప్రభుత్వ బస్సులు ఉచిత ప్రయాణాన్ని ప్రకటించింది. మహిళా సాధికారిత, ప్రజా రవాణాను మరింత చేరువ చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు అన్ని బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ సైతం విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ప్రకారం చూస్తే పశ్చిమ బెంగాల్ మహిళలందరూ ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. షార్ట్ రూట్, లాంగ్ రూట్లతో పాటు అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. పథకం అమలుకు డిజిటల్ స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు. ప్రస్తుతం దీనిపై వర్కౌట్ చేస్తున్నారు రవాణా అధికారులు. ఈ స్మార్ట్ కార్డుల్లో క్యూఆర్ కోడ్, ఫోటో, లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. మహిళలు తమ సంబంధిత బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసులలో ఈ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆధార్, ఓటర్ ఐడి, పాన్, అలాగే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు తప్పనిసరి. ఫోటోలను కూడా జత చేయాలి. స్మార్ట్ కార్డులు వచ్చే వరకు కూడా మహిళలు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఫోటో ఐడి అంటే ఆధార్ వంటివి చూపించి ఉచిత ప్రయాణం పొందవచ్చు. బస్సుల్లో కండక్టర్లు జీరో వాల్యూ టికెట్ లేదా థర్మల్ పేపర్ టికెట్లను జారీ చేస్తారు. ఈ నిర్ణయాన్ని ఆర్థిక శాఖ, రాష్ట్ర కేబినెట్ ఆమోదించాయని నోటిఫికేషన్ అయితే వివరించింది.